మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో చాలామంది చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇందాక నుంచి హైడ్రా గురించి తెలుసుకోవాలని. సో యా సో రైట్. సో మీ అందరికీ కూడా హైడ్రా గురించి ఈ యొక్క సంస్థ ఇప్పటికి మీ అందరికీ తెలుసు, దాదాపు 2 నెలలు దాటింది. ఈ హైడ్రా అనే సంస్థ ఒక జియో ద్వారా క్రియేట్ అయిన తర్వాత ఈ 2 నెలల్లో పలు కార్యక్రమాల్లో చేయటం కూడా చూశారు. సో నేను ఫస్ట్ మనందరికి కొన్ని బేసిక్స్, అంటే దీని ఉపోద్ఘాతంలో భాగంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అని ఉంటుంది, రైట్ టు లైఫ్, అంటే జీవించేదానికి హక్కు, అది ప్రాథమిక హక్కు అనమాట. దాంట్లో రైట్ టు క్లీన్ ఎన్వైర్న్మెంట్, అంటే ఒక పరిశుభ్రమైనటువంటి ఎన్వైర్న్మెంట్ అనేది అది ఒక రైట్గా సుప్రీంకోర్టు పలు జడ్జిమెంట్స్లో పలు సందర్భాల్లో కూడా దాన్ని గుర్తించడం కూడా జరిగింది. సో దాంట్లో ఎటువంటి రెండో ఆలోచన ఉండకూడదు. రైట్ టు లైఫ్ అంటే నువ్వు జీవించడానికి కావాల్సింది ఒక మంచి ఎన్వైర్న్మెంట్ అనేది, క్లీన్ ఎన్వైర్న్మెంట్ అనేది దాంట్లో. నెక్స్ట్ ఇంతే కాకుండా మనం చూస్తే కనుక అంటే ప్రాథమిక హక్కుల్లో ఇప్పుడు ఆర్టికల్ 21తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్, అంటే మన ప్రాథమిక విధులు కూడా రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నాయి. దాంట్లో కూడా చాలా స్పష్టంగా ఆర్టికల్ 51A లో మనకి 2 ప్రొవిజన్స్ ఉంటాయన్నమాట. ఒకటి 51Aలో ఏంటంటే దాంట్లో మన అందరం కూడా సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీగా మన ఎన్వైర్న్మెంట్ని, అంటే మనం ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ ద సిటిజన్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్వైర్న్మెంట్ అనేది చాలా స్పష్టంగా 51Aలో రాజ్యాంగంలో పొందుపరుచున్నాయన్నమాట. నెక్స్ట్ అట్లనే 51AI దాంట్లో కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో మన పబ్లిక్ ప్రాపర్టీస్, అంటే ఏదైతే ప్రజల ఆస్తులు ఉన్నాయో ఆ ప్రజల ఆస్తులన్నింటినీ కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మన సిటిజన్స్ అందరి మీద ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో కూడా చెప్పడం జరిగింది. సో ఈ అన్నిట్లో కూడా ఈ క్రమంలో మీ అందరికీ తెలుసు, హైడ్రా అనేది దీని యొక్క ఫంక్షన్స్లో ప్రధానంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, రెండోది అసెట్ ప్రొటెక్షన్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్ రెండు కూడా దాన్ని వేరువేరుగా చూడాల్సిన అంశాలు కాదు, రెండు కూడా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్సే. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ, నెక్స్ట్ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఆస్తుల పరిరక్షణ, అంటే ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ. సో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే కనుక మనందరిది అనమాట. ఒక చెరువు, ఒక నాలా, లేకపోతే ఒక పబ్లిక్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్ ఒక పార్కు, ఆర్ లేఅవుట్లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. ఆ లేఅవుట్లో ఓపెన్ స్పేస్ ఒక లైబ్రరీ కోసం, లేదా జిమ్ కోసం, లేదా ఒక క్లబ్ హౌస్ కోసం కేటాయించిన దాన్ని అసోసియేషన్ వాళ్ళు ఎవరో దాన్ని అమ్మటం చేస్తే కనుక దాన్ని కూడా పరిరక్షించే బాధ్యత కూడా హైడ్రాకి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట. ఇంతేకాకుండా ఇది మనకి అంటే ఇవన్నీ కూడా జియోలో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది. దీన్ని మీ అందరికి కూడా ఇంతకుముందు పలు సందర్భాల్లో కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ మధ్య అంటే మనం ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి పెద్ద సమస్య ఏమీ అనిపించలేదు కానీ, బట్ సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కూడా హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత, లేకపోతే హైడ్రా యొక్క దీన్ని అంటే చాలామంది హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. హైడ్రా బాధితులు అంటే కనుక మనం చూడాల్సింది ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది అనమాట. ఏమంటాడంటే, వరల్డ్ ఈజ్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్, నాట్ బికాస్ ఆఫ్ దోస్ డూయింగ్ ఈవిల్, బట్ బికాస్ ఆఫ్ దోస్ వాస్ట్ మెజారిటీ హూ ఆర్ సైలెంట్ అండ్ జస్ట్ వాచింగ్ అని చెప్పి అంటాడు. అంటే మీరు ప్రపంచం అనేది ఒక డేంజరస్ ప్లేస్ టు లివ్, ఎందుకు దానికి మీరు అంటే నాట్ బికాస్ ఎవరో కొంతమంది దాంట్లో తప్పు చేస్తున్నారని కాదు, వాళ్ళు తప్పు చేసేవాళ్ళు అనేది కాదు, బట్ సైలెంట్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికనే దాన్ని బయట నుంచి చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉన్న వాళ్ళ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ కొటేషన్ మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. రైట్, ఇప్పుడు దీంట్లో ఈ వ్యతిరేకత దీని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హైడ్రా మీ అందరూ చూశారు, ఫస్ట్లో ఏది ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేయగానే ఇది ఉన్నది అంతర్జానికి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారన్నారు. 2-3 అంటే ఈ గతంలో జరిగినటువంటి 2-3 ఏదైతే కనుక డిమాలిషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాని గురించి కొంత అంటే యాడ్వర్స్గా రిపోర్ట్ చేయడం కూడా దీన్ని కూడా నేను ఒకసారి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. సో కొన్ని స్ట్రక్చర్స్ మనం ఇంకోటి మీ అందరికి కూడా మేము చెప్పాల్సింది, ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే కనుక అన్ఆథరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ పర్మిషను, హెచ్ఎండిఏ పర్మిషన్ లిస్ట్ కూడా ఇస్తారు మీ అందరికి కూడా తర్వాత.
మొత్తం దాదాపు 27-28 స్ట్రక్చర్స్ని ప్లేసెస్లో డిమాలిష్ చేసినప్పుడు ఎక్కడైతే కనుక ఆ పర్మిషన్ సపోజ్ ఒకటి పంచాయత్ సెక్రటరీ ఇస్తాడు, ప్రస్తుతం మున్సిపాలిటీ పాత డేట్ తోటి ఇచ్చాడు డిండిగల్ కేసులో, డిండిగల్లో మేము చేసినటువంటి అక్కడ చెరువులు, అక్కడ పాత డేట్ తోటి ఇస్తే పంచాయత్ సెక్రటరీ వాజ్ సస్పెండెడ్, అతను అరెస్ట్ అయ్యాడు. తర్వాత దాని మీద ఆ డెవలపర్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత అది పర్మిషన్ ఇస్ నో పర్మిషన్ అయినా కానీ కూడా డిమాలిషన్కి ముందు అది ఏది రిజిస్ట్రేషన్స్ జరిగి ఆ బిల్డరు అమ్మటం జరిగింది అనమాట. సో ఇంకొకటి మీకు అమీన్పూర్లో చూస్తాం, అమీన్పూర్లో మన ఈ మధ్య డిమాలిష్ చేసినప్పుడు అమీన్పూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంది, వేలాది ఎకరాలు అనమాట. ప్రతి వాళ్ళు వేరే సర్వే నెంబర్ తీసుకొని వచ్చేసి ఈ సర్వే నెంబర్ వీళ్ళు ఉన్న సర్వే నెంబర్ ఏమో వేరుంటుంది, వేరే నెంబర్ ఏమో అదేదో ప్రైవేట్ ల్యాండ్ చూపిస్తారు, కట్టేదేమో ప్రభుత్వ ల్యాండు, వేలాది ఎకరాలు అక్కడ మొత్తం అన్యాక్రాంతం ఆక్రమించుకోవడం జరుగుతుంది. అక్కడ స్థానికంగా పలుకుబడి ఉన్నవాళ్ళు అది అన్ని విధాలుగా కూడా దాన్ని సిస్టమ్స్ను మేనేజ్ చేసుకుంటూ చేస్తున్న దాంట్లో వాటిల్ని కూడా మేము మన డిమాలిష్ చేసాము. సో ఉదాహరణకి ఒక హాస్పిటల్, మన డిమాలిష్ చేసినటువంటి హాస్పిటల్ మీరు చూస్తే కనుక పోయిన సంవత్సరం అది ఆల్రెడీ ఒకసారి డిమాలిష్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ దాకా కడితే మళ్ళా కట్టడం మొదలెడితే స్లాబ్స్ అయినా ఆపకుండా మళ్ళీ మూడోసారి కూడా వాళ్ళు చేసినప్పుడు దానికి ఇది పవర్ కనెక్షను, అది కరెంట్ కనెక్షను డిస్కనెక్ట్ చేయమని చెప్పి కూడా రాసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేసి మొన్న డిమాలిష్ చేసామన్నమాట. దాంట్లో ఎటువంటి హాస్పిటల్ ఏమీ లేదు. ముందు రోజు మేము వెళ్ళి చేసినప్పుడు అక్కడ హాస్పిటల్ లేదు, ఏం లేదు. అవన్నీ కూడా వీడియో రికార్డు కూడా చేయటం జరిగింది. అక్కడ బయటికి అది దాన్ని ఒక హాస్పిటల్లో దాంట్లో పేషెంట్స్ ఉన్నారనే విధంగా దాన్ని బయటికి ప్రొజెక్ట్ చేస్తూ దాని వెనకాల మీ అందరూ కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ చేసేది మామూలు వాడు చేయడు, సామాన్య మధ్యతరగతి వాడు, ఒక పేదవాడు ఎవడు కూడా ఇట్లాంటివి చేయడు. ఇది చేసేది అక్కడ వెనకాల ఉండేవాడు బలవంతుడే అక్కడ చేయగలుగుతాడు అనమాట. అది చేసి అతను ఏదైనా కానీ నేను మేనేజ్ చేసుకోగలుగుతాను, అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయన్నట్టు ఒక ధైర్యం ధీమాతుడు చేస్తుంటే చూస్తే ఇంకా అక్కడ కూడా చాలా విల్లాస్ కూడా మనం డిమాలిష్ చేసాం. విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు ఆ విల్లాస్ డిమాలిషన్లో వచ్చినటువంటిది కూడా మనం చూస్తే కనుక అక్కడ ఆల్రెడీ అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్లో పర్మిషన్స్ ఇచ్చినారని చెప్పేసి కూడా సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఆపాలని చెప్పి కలెక్టర్ రాస్తే రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు. ఆ బిల్డర్ అక్కడ ఉన్నటువంటి అతను మాధవ్ రెడ్డి ఏదో ఉన్నది, అతను ఇంకో కోటేశ్వరరావు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వీళ్ళ వెనకాల అక్కడ లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్గా ఉండే అతను వాళ్ళు వీళ్ళందరూ కలిసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి రిజిస్ట్రేషన్స్ని అది వెంటనే మళ్ళీ చేసేటట్టు చేస్తే ఒకవేళ రిజిస్ట్రేషన్స్ ఉంటే కనుక బహుశా కొంత ఆగుండేదేమో, అంటే తెలిసేది పబ్లిక్కి. బట్ ఆ రిజిస్ట్రేషన్స్ చేయాలనేటటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకొని రావడంతో కొంత అక్కడ రిజిస్ట్రేషన్లో జరగటం. మేము డిమాలిష్ చేసే ముందు కూడా అక్కడ ఒక జస్ట్ హార్డ్లీ ఒక 1 month ముందో లేకపోతే ఒక లాస్ట్ ఒక 1-2 months ముందు కూడా వాళ్ళు గృహప్రవేశం చేసిన సందర్భాలు కూడా చూసాం అన్నమాట. అంటే డ్యూ డెలిజెన్స్ అక్కడ ఆల్రెడీ పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు. ఎవరైతే కనుక నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా విని ఆశ్చర్యపోయాను. అంటే వాళ్ళు అమాయకంగా వాళ్ళు ఏంటంటే అక్కడ ఎటువంటి డ్యూ డెలిజెన్స్ చేయట్లేదు. ఒక పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే తెలిసిపోతుంది. ఇది ఆల్రెడీ ఇక్కడ గతంలో ఇక్కడ ఇది పర్టికులర్ కొన్ని అరెస్ట్ అయ్యారు, లేకపోతే సస్పెండ్ అయ్యారు, లేకపోతే ఇక్కడ పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు, దీనికి పర్మిషన్స్ లేవు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అంటే దాని ప్రయత్నం కూడా చేయలేదు. తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి డబ్బు ఇచ్చిన తర్వాత తెలిసినట్టు వాళ్ళు కొంతమంది మా దగ్గర వాపటం కూడా జరిగిందనమాట. అంటే వాళ్ళు అక్కడ కొంత చేయాల్సినటువంటి కొన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీస్ చేయలేదు. బ్యాంకర్స్లో కూడా యాక్చువల్గా అక్కడ చేయాల్సినటువంటి వాళ్ళు బ్యాంకుల్లో వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ ఉంటాయి. ఒక బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే కనుక ఫీల్డ్ వెరిఫికేషన్ టీం ఉంటారు. ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ టీం కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నిన్న నాకు చెప్తున్నారు ఏది భువన్ అని చెప్పేసి మన ఎన్ఆర్ఎస్సి పోర్టల్లోకి వెళ్తే కనుక మనకి ఏ సర్వే నెంబర్లు ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది అన్నమాట. మీరు ఒకసారి వెళ్ళి మీ సర్వే నెంబర్ కట్టింది ఒక సర్వే నెంబరు, చూపించేది ఇంకో సర్వే నెంబర్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళి నించొని మనం చూసుకుంటే కనుక అక్కడ అసలు సర్వే నెంబర్ ఇదా కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. లేకపోతే మినిమం అక్కడ ఒక ఆఫీసులు 2-3 ఆఫీసులు, ఎందుకంటే అక్కడ వ్యవస్థ అక్కడ యాక్ట్ చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేసి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అయినా కానీ కూడా అక్కడ వాళ్ళు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీలు పర్మిషన్స్ ఉదాహరణకి ఇది అమీన్పూర్ చెప్పాను కదా, ఇది విల్లాస్ మేము ఏదైతే తీసామో డిమాలిష్ చేసాము,
పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అతను ఆగకుండా పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినా కానీ కూడా ఇంకా ఏది కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు. కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత చేస్తూ పోయినా కూడా అతన్ని అంటే ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది, ఒక వ్యవస్థ ఉన్నది, కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అది గతంలో అయి ఉండొచ్చు, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడో జరిగి ఉండొచ్చు. బట్ కాపాడనే ఒక ప్రయత్నం ఇప్పుడన్నా మనం చేయకపోతే కనుక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చిందనమాట. సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే కనుక హైడ్రా బాధితులు కాదు. మనం ఒకవేళ కనుక ఇవన్నీ చేయకపోతే కనుక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న 1 కోటి మంది పైన వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే కనుక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు బాధితులు అవుతారు. సో వర్షాలు పడితే కనుక మునిగిపోయేది వీళ్ళు, లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే కనుక సైలెంట్గా భరించుకుంటూ వాళ్ళు ఏది గంటలు ట్రాఫిక్లో ఉండి ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వీళ్ళు బాధితులు అనమాట. సో మనం కొంతమందిని వాళ్ళు ఎందుకంటే దీంట్లో తప్పకుండా వాళ్ళు చేయాల్సిన డ్యూ డిలిజెన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళని అంటే మేము వాళ్ళని తప్పట్టట్లేదు. అక్కడ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది, చేసాము, ఇంకా కొంత చేసే వాటిలో చేస్తున్నాం. అంటే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకొని చేస్తూ దీంట్లో అంటే దయచేసి ఇది హైడ్రా దీని మీద వ్యతిరేకత అంటే దీన్ని కూడా చూపించేటప్పుడు అది ఓన్లీ కొంతమంది వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్లు సూట్ చేయడానికి కోసం చేస్తున్నది తప్పగానే అంటే అక్కడ బలవంతునితోటి మీరు మనం ఎదుర్కోవాలన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా రకరకాల పద్ధతులు చేస్తారు. మేము సున్నం చెరువులో ఎప్పుడైతే అక్కడ చేసాం, మీరు అందరు చూసారు, అక్కడ ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకొని మొత్తం చేయటం జరిగింది. సో అతను ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు, అక్కడ ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు. ఇప్పటికీ మళ్ళీ కంటిన్యూ మొదలెట్టాడని చెప్పి మళ్ళీ ఏదో ఎవరు అన్నారు. సో అంటే ట్యాంకర్ రోజుకి అతని బిజినెస్ దాదాపు 1,00,000 పైన ఉంటుంది. సో అతను దీన్ని మేము ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే కన్వెన్షన్ డిమాలిష్ చేసినప్పుడు ఆ పక్కనటువంటి చాలా గుడిసెలు లేకపోతే చిన్న చిన్న పాకలు ఇవన్నీ ఉన్నాయి, దాన్ని ఎక్కడ టచ్ చేయలేదు. బట్ ఇక్కడ ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఈ వెంకటేష్ అనేవాడు ట్యాంకర్స్ బిజినెస్ చేస్తూ మీరు అక్కడ ఎప్పుడైనా గూగుల్లోకి వెళ్ళి మీరు ఇమేజెస్ చూస్తే కనుక దాదాపు ఒక 20-30 ట్యాంకర్స్ అక్కడ లైన్ అయి ఉంటాయి అన్నమాట. మొత్తం మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. సో అంటే ఇది ఎవడు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే కనుక దీన్ని కట్టడి చేయటం ఉండదా? సో దీనికి అతన్ని చెక్ చేయడం కోసమే అక్కడ మనం వెంటనే అతని మెయిన్గా అతని బేస్ తోటి ప్లస్ వేరే అన్ఆథరైజ్ స్ట్రక్చర్స్ దాంట్లో అన్ఆథరైజ్డ్ ఉన్నాయి, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, ఆ పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కానీ కోర్టులో ఎటువంటి రిలీఫ్ రాలేదు. సో అవన్నీ కూడా మేము పొందుపరచడం జరిగింది. సో అంటే ఎక్కడ కూడా ఆథరైజ్గా పర్మిషన్ వ్యాలిడ్గా ఉండి చేశామనేటటువంటిది జిహెచ్ఎంసీ పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు. పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు. ఏమన్నా అది ఎఫ్టీఎల్లోనూ ఎక్కడన్నా వస్తే కనుక ఎఫ్టీఎల్లో కూడా మీకు మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు. అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం కూడా ఇది చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం ఆదేశాలు కూడా హైడ్రాకి ఇవ్వటం కూడా జరిగిందనమాట. సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరు చేయట్లేదు. మీరు చూస్తే ఏ ఇన్సిడెంట్లో చూసినా మన కుకట్పల్లిలో చూసాం, కుకట్పల్లిలో చెరువు దగ్గర డిమాలిష్ చేసినప్పుడు అక్కడ కేటరింగ్ చేస్తూ ఒక లేడీ మాట్లాడటం మనం చూసాం. సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిమాలిషన్ అయిన మరుసటి రోజు వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా మా దగ్గరికి వచ్చారు, ఒక అడ్వకేట్ని తీసుకొని మా దగ్గరికి వచ్చారు, ఆఫీస్కి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ముందే ఇంటిమేషన్ ఇచ్చాం. దాదాపు 14-15 మంది వాళ్ళు ఖాళీ చేయించారు. తీసిన 16 స్ట్రక్చర్స్లో ఓన్లీ ఒకళ్ళిద్దరు, నేను అడిగాను వీళ్ళ స్ట్రక్చర్లోనే ఎవరైతే కనుక వీళ్ళ ల్యాండ్లోనే పట్టా ల్యాండ్ అంటే ఆ చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న పట్టా ల్యాండ్ అతను అడిగాను, మీరు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు చెప్పలేదంటే అది మేము జరుగుతుందో అనుకోలేదు సార్, మీరు వచ్చి డిమాలిష్ చేస్తారు అనుకోలేదు. అంటే ఆల్రెడీ ముందస్తు సమాచారం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కూడా చాలామంది సీరియస్గా తీసుకొని తీసేశారు. కొంతమంది సీరియస్గా తీసుకోకుండా దాన్ని లైట్గా తీసుకొని వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ కిందకి సమాచారం చేకరవేయటంతో అప్పటికైనా కానీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చి మొత్తం ఖాళీ చేపించి వాళ్ళ ఇల్లు అక్కడ దాంట్లో లేదు. వాళ్ళ ఇల్లు అక్కడ చాలా ఇల్లు కూడా ఉన్నాయి. మీరు కుకట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే ఎఫ్టీఏలో చాలా ఇల్లులు ఉన్నాయి, దేన్ని టచ్ చేయలేదు. మీరు చాలా స్పష్టంగా ఇది తెలుసుకోవాలి. అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు నిన్న చూశాను, ఎవరో పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది.
ఎందుకంటే అరే ఒక పెద్దవిడ ఇట్లా ఆమె ఇది ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు, హైడ్రా అనేది ఉద్దేశాల కోసం పెట్టింది కాదు. ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ ఈ లక్ష్యాలతోటి ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు. ఈ బుచ్చమ్మ అనే ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరికేమో G+1 హౌసెస్ ఇచ్చారు, ఇంకొకరికి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లో వస్తాయి, వాటిని జోలికి మేము వెళ్ళట్లేదు. కానీ ఎవరో అక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదైంది. హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రేహౌన్స్ దాకా వెళ్ళి చేసేది కాదు. హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యవస్థల్ని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి. అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు మున్ముందు మన ముందు తరాలకి మన చెరువుల్ని కాపాడుకోలేము, మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము. ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు. కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ఒక మంచి సంకల్పంతో ఇది చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కానీ కూడా వాళ్ళకి ముందుగా చెప్తున్నాం, చెప్పేసి వాళ్ళకి ముందుగా చెప్పి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం, మీరు ఇదిగో ఇదని చెప్పి. అయినా ఇంకా కొంతమంది సీరియస్గా తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చిన్నవాళ్ళు పేదవాళ్ళు లోవర్ మిడిల్ సెగ్మెంట్ ఉంటే కనుక వాళ్ళు ఎవరికి కూడా మనకి సఫిషియెంట్ టైం ఇస్తాం. ఒకవేళ కనుక మనకి వాళ్ళు నా టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయలేదనుకోండి, ఇంకో 2 రోజులు ఇద్దాం, పోయేదేం లేదు. తప్పకుండా దాన్ని అంటే ఇప్పుడు మాడిఫైడ్ దీంట్లో కూడా వాళ్ళని ఆ చిన్నవాళ్ళు పేదవాళ్ళు ఉంటే కనుక ఆ స్ట్రక్చర్స్ని ఎక్కడ కూడా మేము చేయము. అది వాళ్ళకి కావాల్సిన సఫిషియెంట్ టైం ఇస్తాం. సఫిషియెంట్ టైం ఇచ్చి వాళ్ళని వెకేట్ చేసుకునే దానికి కూడా వాళ్ళకి మేమంతా కూడా అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితులు వచ్చేటటువంటిదిగా ఫెసిలిటేట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం. దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద ఒక బూచి కింద చూపించడం మానేయాలి. ఫస్ట్ దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది కూల్ చేస్తున్నారు అది చేస్తున్నారు అనేది కాదు. హైడ్రా అనేది ఒక బాధ్యత, ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అవునండి అయిన తర్వాత మీరు చెప్పండి, వీల్ టేక్ యువర్ క్వశ్చన్స్. నేను అదే కదా మీకు చెప్పేది. మీకు ఇదే నేను అంటుంది, ఆ పర్మిషన్స్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ అయ్యి సంవత్సరాలు అయిపోయి అది ఆల్రెడీ కేసులు అవుతున్నాయి, సస్పెన్షన్లు అయినారు, కేసులు అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ కూడా ఆపించారు. ఎవరిని తప్పట్టాలి? ఆ బిల్డర్ని తప్పట్టాలి. ఆ బిల్డర్ని పట్టుకొని అడగాల్సింది పోయి, లేకపోతే డ్యూ డెలిజెన్స్ చేయకుండా మీరు వచ్చి మీరు కొలగొడుతున్నారంటే కనుక అసలు పర్మిషన్ లేని స్ట్రక్చర్ అది. రెండోది నేను ఇప్పుడు చెప్పేది అదే. ఇప్పుడు మీ అందరికీ పర్మిషన్ ఒకటి, ఇప్పుడు సర్పంచ్ తోటి గండిపేటలో సర్పంచ్ ఇచ్చారు పర్మిషన్. సర్పంచ్ అసలు పర్మిషన్స్ ఇవ్వచ్చా? లేదు కదా. పంచాయత్ సెక్రటరీ ఇవ్వాలి. అది కూడా ఇప్పుడు యాంటీ డేట్ తోటి 2009 కన్నా ముందు డేట్స్ తోటి ఇచ్చుకొని ఇది ఏ కాగితం అంటే ఆ కాగితం పర్మిషన్ అవుతుందా? అట్లాంటిది ఇది ఇన్వాలిడ్ ఇల్లీగల్ పర్మిషన్ ఇస్ నో పర్మిషన్. రెండోది అసలు మీరు సమయం ఇవ్వట్లేదు, నోటీసులు ఇస్తున్నారు. మీకు చెప్తుంది ఇప్పుడు మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ ఉదంతాలన్నిటి కూడా వాళ్ళకి చెప్పినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్, కొన్ని సందర్భంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైతే ఉన్నదో దాన్నే మీకు చెప్తున్నాను. అది కింద వాళ్ళకి చేర్చడంలో వాళ్ళు ఎవరు ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చాం. ల్యాండ్ ఓనర్స్కి ఇచ్చినప్పుడు ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ వాళ్ళు చేయలేదు. కొంతమంది చేసిన వాళ్ళేమో తీసుకున్నారు ముందే, చేయని వాళ్ళేమో చేయట్లేదు. అండ్ ఎట్లానే ఇది అంటే నేను అనేది ఈ గ్యాప్ దాన్ని ఉంటుందని ఇంకా ముందు కూడా, ఎందుకంటే పేదవాళ్ళకి లేకపోతే దిగువ మధ్య తరగతి వాళ్ళకి ఇబ్బంది చేయాలనేది హైడ్రా కానీ ప్రభుత్వం యొక్క అభిమతం కాదు, ఆలోచన కాదు. ఎటువంటి పరిస్థితుల్లో అది చేయరు అన్నమాట. సార్ ఆర్టికల్ 19(1)(e) ఒక గూడు నివాసం ఏర్పడడానికి ఒక రైట్ ఇస్తుంది. ఇప్పుడు ప్రజలు మెజారిటీ, సరే మీ వాదన మీరు వినిపిస్తున్నారు, మెజారిటీ ప్రజల ఆవేదన చూస్తుంటే వాళ్ళ ఫండమెంటల్ రైట్కు డ్యామేజ్ చేస్తున్నారు, మా నివాస హక్కును భంగం కలిగించే విధంగా ప్రభుత్వము లేదా హైడ్రా వ్యవహరిస్తుందని చెప్పేసి పెద్ద ఆరోపణ మీ పైన. జ్యూరిస్డిక్షన్ దాటి కూడా మీరు వెళ్తున్నారనేది కూడా ఇంకో ఆరోపణ. జ్యూరిస్డిక్షన్ అన్ని కూడా క్లియర్గా మొన్న చూశాను. ఎక్కడో హైడ్రా ఏది ఇబ్రహీంపట్నంకి వెళ్ళింది అని చెప్పేసి పేపర్లో చూశాను. హైడ్రా ఏది అవుటర్ దాటిన తర్వాత కూడా కొన్ని ఏరియాస్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ క్లియర్లీ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైడ్రా. ఆ మ్యాప్ ఉంది, అది మీరు చూస్తే కనుక అది ఇది. అండ్ రైట్ టు నేను అనేది వాళ్ళు ఉంటున్నారు అనేది అంటే కనుక ప్రతి వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళి చెరువులో కట్టుకుంటే కనుక అది నా రైటు ఇదా అంటే నా వల్ల వేల మంది నష్టపోతున్నారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఇది చెప్పింది, రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ అనేది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21.
సో అనేది చాలా స్పష్టంగా ఉంది. అంతేగాని నేను జీవించే హక్కు ఉందని చెప్పి వేరే నువ్వు 100 మందికి నేను ఇబ్బంది పెడతానంటే కనుక నీ జీవించే హక్కు నువ్వు ఒక సమాజంలో ఉంటున్నావు. సమాజంలో ఉన్నప్పుడు అందరితో కలిసి చేయాల్సింది అనేది, అందరితో కలిసిపోవాలనేది దానికే ఒక సంఘం అంటాం మనం. ఒక సంఘం, ఒక సమాజం అనేది ఒక దీనికి అనేది ఇదే అర్థం అనమాట. సార్ రంగనాథ్ గారు, సార్ ఒకటి ప్రధానంగా హైడ్రాకి సంబంధించి అంటే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ప్రభుత్వ భూములలో కట్టుకున్న వాటిలో భయపడుతున్నారు. హైడ్రాని చూస్తే వాళ్ళు కూల్చేస్తారు మాదని చెప్పి. కానీ అదే ఓవైసీ ఎఫ్టీఎల్లో పెద్ద కాలేజ్ కట్టుకుంటే ఓవైసీని చూసి హైడ్రా భయపడుతుంది, ప్రభుత్వం భయపడుతూ ఉంది. ఓవైసీని ఏం చేస్తలేరు, నోటీసులు ఇచ్చారు, టైం ఇస్తారు, 6 నెలలు అంటారు, అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది అంటారు. కానీ ఇక్కడ కూడా చిన్న చిన్న కుటుంబాలు 20 కుటుంబాలు 30 కుటుంబాలు 40 కుటుంబాలు అలా ఇల్లు పోతే అందులో కూడా పిల్లలు ఉన్నారు, 50 మంది 60 మంది 70 మంది, వాళ్ళది కూడా అకాడమిక్ ఇయర్ ఖరాబ్ అవుతుంది, వాళ్ళు లాస్ అవుతారు. వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు కానీ ఓవైసీకి భయపడతా ఉంది హైడ్రా. మీకు మేము చెప్పేది అది, డిమాలిష్ చేసిన స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఎక్కడ డిమాలిష్ చేసాము, ఆ డిమాలిష్ చేసింది ఖాళీగా ఉన్న బిల్డింగ్సే. ఏది ఇప్పుడు అమీన్పూర్ది మీకు చెప్తున్నాం, ఆ ముందు రోజు వెళ్ళి వీడియో తీసాం, అంతా తీసుకొని అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసాం, దాంట్లో ఎవరు లేరు. ఆ రోజు రాత్రే కొంతమందిని తీసి కూర్చోబెడితే కనుక అది ఆక్యుపైడ్ కాదనమాట. సో అట్లానే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎవరు ఇప్పుడు సున్నం చెరువులో చేసినప్పుడు అతను ఎవరు అక్కడ చేసిన బిజినెస్ మీద అతనితో డిపెండ్ అయిన వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళది డిమాలిష్ చేసాము. ఆ పక్కనే చాలా ఉన్నాయి వేరే హ్యాబిటేషన్స్, వేరే గుడిసెలు ఉన్నాయి, ఏమి టచ్ చేయలేదు. అది ఏదో ఈ బఫర్లో ఉన్న ఎఫ్టీఎల్లో ఉన్న అంటే మనము ఏ కమర్షియల్గా వాడుతున్న వాడు అక్కడ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వాడిని చేస్తున్నాము. రేపు ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడో, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసి ఓవైసీ అసలు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు హైడ్రాని ప్రభుత్వాన్ని. మీ బిల్డింగ్స్ ఓకే రంగనాథ్ గారు, మీరు మొన్నటి వరకు మీకు ప్రశంసలు వచ్చినాయి అన్నారు, నిజంగా అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఈ మధ్యలో రావడానికి ప్రధాన కారణం ఏంటంటే పెద్దవాళ్ళై జన్వాడ కానీ, ఇంకొక ఎంపీ కానీ, ఇంకో మాజీ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ అన్నీ ఉన్నాయనేది అందరు చెప్తున్నారు. వాటిని వదిలేసి చిన్న వాళ్ళని పట్టుకోవడంతోనే హైడ్రా మీద అందరు కోపంగా ఉన్నారు. మీరు చెప్తున్నారు కదా, మీరు ఏదైతే ఉన్నదో తప్పకుండా పెద్దవాళ్ళే ప్రథమ టార్గెట్గా జరుగుతున్నది, దాంట్లో ఇది లేదు. చిన్నవాళ్ళైనా కానీ కూడా మీరు చిన్నవాళ్ళు అనుకోవద్దు. మీరు ఇప్పుడు ఈ విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు కనపడేది ముందు చిన్నవాళ్ళు కానీ వెనకాల ఉండేది పెద్దవాడే అనమాట. అది కూడా గుర్తుపెట్టుకో. సో చేసేది వాళ్ళు చేస్తున్నట్టు అంటే ఇటువంటి వాటికి చెక్ పెట్టాలంటే కనుక అది వెనకాల ఉండే ఆ పెద్దవాళ్ళకి అది తెలియటానికే ఇది చేసేది కూడా అనమాట. సో జన్వాడ జన్వాడ నేనేది అంటున్నాను, ఇండివిజువల్ది మీరు చెప్పి జన్వాడ అనేది డజంట్ కమ్ అండర్ ద స్కోప్ ఆఫ్ ఏది హైడ్రా. ఎందుకంటే జన్వాడ 111 జీవో కింద ఉంటుంది, కానీ 111 జీవో పరిధి మాకు రాదు. అండ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద ఏది మాకున్నటువంటి పరిధిలోకి రావట్లేదు అది. బట్ డెఫినెట్గా అది రేపు దాని మీద చేయాల్సిన ఏజెన్సీ వాళ్ళు తప్పకుండా అంటే ఇండివిజువల్ దీన్ని చేసేది. రేపు మేము సైలెంట్గా ఉన్నామని ఎందుకు అనుకుంటున్నారు? చాలా గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది. చేసినప్పుడు సరైన టైంలో మీరు చూస్తారు. ఇదంతా 4 రోజులు ఉండేటటువంటి మీరు అనుకుంటారు ఏమి సైలెంట్గా ఉన్నారు, ఇది చేయట్లేదు పెద్దవాళ్ళ మీద అని. రేపు ఎప్పుడో మళ్ళీ సడన్గా ఒక రోజు ఏది మీరు పెద్ద 2 మంచి పడంగానే అప్పుడు మీరే అంటారు అనమాట, అరే సార్ సైలెంట్ ఏం కాదు అని చెప్పి మీరే అంటారు, లేదా ప్రభుత్వం సైలెంట్ కాదని అంటారు. సో ప్రభుత్వం కానీ అందరూ కూడా దీనికి పూర్తిగా సీఎం గారు పలు సందర్భాలు చెప్పారు. ఎవరైతే కనుక ఇప్పుడు ఫామ్ హౌసెస్ కూడా చాలా చూస్తున్నాం, ఏది మన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ చుట్టూ ఉస్మాన్ సాగర్ చుట్టూ డిమాలిష్ చేశాం. అట్లా హిమాయత్ సాగర్ చుట్టూ కూడా దానికి కొంత ఏంటంటే ఇంకా నోటిఫికేషన్ దాని విషయంలో కొంత సందిగ్ధత ఉంది కాబట్టి దాంతో సార్ 1 minute సార్. అది రోడ్డు అక్కడ చెరువు అక్కడ కూడా మేము చెప్పాము. అక్కడ ఒక ఏది ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఆక్యుపై చేసేసింది దాన్ని ఇప్పుడు నెక్స్ట్ డిమాలిషనే కాదు, రిట్రీవల్ ఆఫ్ ద లేక్స్ అంటే దాన్ని మొత్తం మళ్ళీ రివైవ్ చేయడం అనేది నెక్స్ట్ అది కూడా మొదలవుతుంది. రేపు ఈ వారం 10 రోజుల్లో కూడా ఒక వర్క్షాప్ కూడా ఆల్రెడీ నిన్న కూడా మేము కొంతమంది ఎన్వైరన్మెంటలిస్ట్ పిలిచాము, వాళ్ళతో సజెషన్స్ తీసుకుంటున్నాం. ఎట్లా మనం ఇన్లెట్ నాలాస్ ఇన్ఫోసిస్ వాళ్ళు అద్భుతంగా బెంగళూరులో ఒక లేక్ని వాళ్ళు రివైవ్ చేశారు. ఇన్లెట్ నాలాస్ ప్లస్ దానికి మొత్తము ఏది ఆ చెరువుని చేసి
పూర్తిగా దాన్ని ఒక లైవ్ లేక్గా తయారు చేశారు. మనం కూడా అలాంటివి చేయడానికి మనం చాలా సజెషన్స్ తీసుకోవడానికి ఆ వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మీరు జరుగుతుందని అనుకోవట్లేదు. మీరు సైలెంట్గా ఉన్నారు, మాట్లాడలేదంటే కనుక సైలెంట్గా ఉన్నామని కాదు. సో డిమాలిషన్స్ ఒకటే కాదు, డిమాలిషన్స్ ఒక ఆస్పెక్ట్ అయితే దాన్ని కన్స్ట్రక్టివ్ లైన్లో తీసుకెళ్ళడానికి చాలా వర్క్ జరుగుతుంది వెనకాల. సార్ 1 minute. సార్ నవీందర్ ఫ్రమ్ డెక్కన్ క్రానికల్ సార్. సార్ చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనుమతులు ఇచ్చిన జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలకు హైడ్రా లేఖలు రాసింది. సార్ ఇక్కడ రంగనా సార్ చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అనుమతి ఇచ్చిన హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీకి హైడ్రా లేఖలు రాసింది. దానిపైన వారు ఏమైనా వివరణ ఇచ్చారా? అనుమతులను రద్దు చేయాలని ఏమైనా మీరు చెప్పారా? అదే సందర్భంలో పేదల విషయంలో, మధ్యతరగతుల విషయంలో దూసుకువెళ్తున్న హైడ్రా వాసవి అర్బన్ లాంటి బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థల మీద ఎందుకు సైలెంట్ గా ఉందనే అపోహలు వస్తున్నాయి. ఏం క్లారిటీ సార్? నేను అనేది ఐ డోంట్ వాంట్, అదే నేను చెప్పేది, ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ మీద నేను కామెంట్ చేయను. సో రేపు మీరు ఒక టైం పాస్ అయ్యే కొద్దీ విత్ ద ప్యాసేజ్ ఆఫ్ టైం విల్ గెట్ టు నో ఏం జరుగుతుంది ఏంటనేది కూడా. సో అంతేగాని మీరు సైలెంట్గా ఉన్నారు లేకపోతే ఏమి చేయట్లేదు అని అనుకోవటం అది బహుశా మీరు అంటే ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవటం అనేది కాదు. అక్కడ ఉన్నటువంటి లీగల్ ఇష్యూస్ని కూడా అన్నింటినీ కూడా ప్రతి దాంట్లో కూడా ఇలాంటి వాటిలో చూసుకుంటాం. అసలు నిజంగా ఉందా లేదా, చాలామంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తున్నారు. అవసరం లేకుండా కూడా కొన్ని చోట్ల ఏంటంటే అనవసరమైన కంప్లైంట్స్ కూడా ఇచ్చినవి కూడా ఉన్నాయి. అవన్నింటినీ కూడా మేము పరిశీలించి లేదు దీంట్లో కంప్లైంట్లో సబ్స్టెన్స్ లేదనుకున్నప్పుడు పక్కన పెడతాం. సో ఎక్కడైతే కంప్లైంట్లో సబ్స్టెన్స్ ఉందో దాన్ని సీరియస్గా టేకప్ చేస్తారు. సంబంధిత ఏజెన్సీస్ అందరి కోఆపరేషన్ తోటి, అందరి కోఆర్డినేషన్ తోటి, వాళ్ళందరితోటి కలిసి పనిచేస్తూ మేము దానికి ఒక ఫినాలిటీ అనేది ఇవ్వడానికి ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో హైడ్రా యొక్క ఏదైతే కనుక చేస్తుందో దాని కింద చేస్తాము. అండ్ సార్ బేసికలీ 2 questions సార్. రంగనాథ్ సార్, so these are the most frequently asked questions sir. Ranganath sir ikkada. Yeah. So these are the most frequently asked questions, like what if my house has a building permission by urban local body and it is in the buffer or FTL zone, will Hydra come and demolish it? It is under construction. it has a permission, valid It permission, has right? a valid urban local body permission. Absolutely no. సో ఇప్పుడు అంటే ఇదే దానికి పర్మిషన్ ఉంది అండ్ దానికి బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. So ఇప్పుడు అంటే ఇది వాళ్ళకి ఇదని దానికి ఇట్ హ్యాస్ టు నెక్స్ట్ ఏం చేయాలి, పర్మిషన్ క్యాన్సిల్ చేయించాలి. అంటే ఒకవేళ కనుక అది FTL వస్తుంది అనుకోండి, వీ హ్యావ్ టు గో అండ్ గెట్ పర్మిషన్ షుడ్ బి క్యాన్సిల్డ్. So basically the permission will be revoked. ఎగ్జాక్ట్లీ అదే కానీ అనేది పర్మిషన్ ఇప్పుడు చెప్పేది, మేము చెప్తున్నది కూడా అదే. ఎక్కడన్నా కనుక ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చుంటే కనుక దాన్ని రివోకింగ్ అన్నా జరగాలి. ఆల్రెడీ రివోక్ అయినాయి. ఇప్పుడు మేము టేకప్ చేసినవి కూడా అన్నీ ఏంటంటే ఆల్రెడీ రివోక్ చేసినాయి. FTLలో పర్మిషన్స్ ఇస్తే కనుక దాన్ని రివోక్ చేసిన వాటిల్ని అది లైవ్గా ఉంటే అంటే రివోక్ అయ్యి అది రివోక్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ క్యాన్సిలేషన్ అయినా అంటే Sir, and one more thing sir. హైడ్రా అసలు చెరువులకు సంబంధించినటువంటి FTL బఫర్ జోన్లకు సంబంధించినటువంటి మ్యాప్స్ సరిగ్గా లేవు అని చెప్పేసి దుర్గం చెరువుకు సంబంధించినటువంటి బాధితులు వెళ్తే హైకోర్టు కూడా దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వంకి ఖచ్చితంగా 6 వారాల లోపట పూర్తి నివేదికతో రావాలని చెప్తుంది. హైడ్రా దగ్గరనేమో 160 acres అని చెప్తా ఉన్నారు, కానీ అక్కడ లోకల్లో ఉన్నటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీ అండ్ మిగిలినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే కేవలం 60 ఎకరాలు మాత్రమే FTL పరిధి ఉంటుంది అన్నట్టు మాట చెప్తా ఉన్నారు. 100 ఎకరాలకు సంబంధించినటువంటి తేడా వస్తుంది. హైకోర్టులో ఉంది అది ఆల్రెడీ. ఇరిగేషన్ వాళ్ళు దాంట్లో అఫిడవిట్ కూడా ఫైల్ చేస్తున్నారు. అఫిడవిట్లో కూడా వాళ్ళు దే ఆర్ ఫైలింగ్ ఇట్ యాజ్ పర్ ఇది వాళ్ళు ఏదైతే FTL చూపించారో దాన్నే చూపిస్తున్నారు, వాళ్ళు చేస్తారు. విషయంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తామని చెప్తున్నారు కదా, మరి హైడ్రాక్ సంబంధించినటువంటి విషయంలో అట్లాంటి ఆలోచన మనం చేస్తా ఉన్నారండి? This needs to be cleared sir. Like as of I know, Hydra doesn't even have as of now power to give a notice also. But there is a widespread rumor ki Hydra NOC is required. Hydra NOC lekapothe yours will be demolished. No. So please educate or brief the people sir through this platform. Navinder sir Bommala. Forgot you. Ravindra, see, it's like this. I think I should make this assurance on behalf of government. It's very much important also. GHMC కావచ్చు, HMDA కావచ్చు, ఎనీ అర్బన్ లోకల్ బాడీ, ఎనీ ప్లానింగ్ అథారిటీ వర్కింగ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చిన పర్మిషన్ వ్యాలిడ్. ప్రాసెస్ ఫాలో అయ్యారు. ప్రతి సిస్టంలోనూ కొన్ని తప్పులు ఉంటాయి. తప్పులు లేకుండా ఏ సిస్టమ్ ఉండదు. 1-2 తప్పులు జరగచ్చు, బఫర్ జోన్లు తప్పులు జరగచ్చు. దానికి సంబంధించి అధికారి శిక్షించబడతాడు. బట్ మధ్యతరగతి వాళ్ళే కాదు, ఉన్నతమైన తరగతుల వాళ్ళు గొప్ప వాళ్ళు కట్టుకున్న బిల్డింగ్లు కూడాను పర్మిషన్ ఇచ్చింటే దాన్ని వ్యాలిడ్గా ఆనర్ చేయాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ సంస్థలపైన ఉంది. వీ విల్ ఆనర్ దెమ్. ఓకే, ఎక్కడన్నా మనకు ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు వారు చెప్తున్నది ఏంటంటే వాళ్ళు చేసినటువంటి 28 యాక్షన్లు కూడాను పబ్లిక్ కంప్లైంట్ పైన చేసినట్టు యాక్చువల్గా ఆయన సుమోటో చేసినట్టు కాదు. ఓకే, దట్స్ ఫస్ట్ లెట్స్ ఎగ్జామిన్.
సో ప్రభుత్వం యొక్క స్టాండ్ ఇది. యాజ్ అ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఐఎమ్ టెలింగ్, జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండే కావచ్చు, ఎనీ అర్బన్ లోకల్ బాడీ, మేము ఇచ్చిన పర్మిషను డ్యూ ప్రాసెస్ ఉంది. మనకు టీజీ బీపాస్ అని ఆన్లైన్ ప్రాసెస్ ఒకటి ఉంది. ఇరిగేషన్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ఎన్ఓసి వెరిఫై చేసి ఇచ్చారు. ఈ బఫర్ జోన్లకు సంబంధించి, ఎఫ్టీఎల్కి సంబంధించి కొంత సందిగ్ధత ఉన్నమాట కూడా వాస్తవము. సో ఈ నేపథ్యంలో బఫర్ జోన్లో పర్మిషన్ ఇచ్చేశారు, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు మనకు దుర్గం చెరువులో పర్మిషన్ ఇచ్చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీ దుర్గం చెరువులో కట్టుకున్న వాళ్ళు చూస్తే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, అది ఇంకా ప్రాసెస్లో ఉంది. వాటి మీద మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గౌరవ న్యాయస్థానంలో అదే చెప్తున్నాయి. సో వన్ థింగ్ ఐ మేక్ ఇట్ క్లియర్, వీ విల్ ఆనర్ దోస్ పర్మిషన్స్ గివెన్ ఫస్ట్. సెకండ్ ఈస్, ఉదాహరణ చూస్తే ఎఫ్టీఎల్కి సంబంధించి కూడాను ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసినటువంటి మ్యాప్లు అన్నీ కూడాను వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. ఫైనల్ ఇచ్చినట్టువి ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడాను ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు అది వాటిని కూడాను తప్పనిసరిగా ప్రభుత్వ వెబ్సైట్లో పెడతాము. ఎంఏడి వెబ్సైట్ కావచ్చు, జిహెచ్ఎంసీ వెబ్సైట్ కావచ్చు, హెచ్ఎండిఏ వీళ్ళు కూడా ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నారు, కొత్త సంస్థ, దాంట్లో పెట్టడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టుడే. దిస్ ఫర్ ఆల్ మీడియా అండ్ ఆల్సో ఫర్ ఆల్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్. మన దగ్గర ఇప్పటి వరకు టీజీపీ పాస్ అనే దాంట్లో ఆన్లైన్ ఒక ప్రాసెస్ ఉంది మనకు. ఇప్పటి వరకు ఏం జరిగేది అంటే కొన్నిసార్లు పర్మిషన్, మీరే చాలాసార్లు కొన్ని పర్మిషన్లు 16-17 రోజులు పడుతుంది ఆ స్క్రూట్నీకి అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఒక ప్రాసెస్ పట్టుకొస్తున్నామండి. ఇది ఫైనల్ అయిపోయింది సంస్థ కూడా. ఇంకొక ఈ రోజు రేపో దానికి మేము ఆర్డర్లు ఇవ్వబోతున్నాము. దాంట్లో ఏం చేస్తున్నామంటే ఈ బఫర్లు, ఈ ఎఫ్టీఎల్ కూడా దాంట్లో తీసుకొస్తున్నాం. దానికి ఒక కెమెరా వ్యవస్థ ఒకటి రూపొందిస్తున్నాం. దాన్ని కళ్ళ ముందు పెట్టుకుంటే 3D వ్యూ కనబడుతుంది ప్రతి బిల్డింగు. ఆ బిల్డింగ్ తిప్పి లోపల గదుల్లో పోయి చూడొచ్చు. ఈచ్ గది ఎంత వెడల్పు ఉంది, కారిడార్ ఎంత వెడల్పు ఉంది. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దిస్ విల్ బి ద ఫస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇన్ ద కంట్రీ. సో దాంట్లో ఈ ఎఫ్టీఎల్, ఈ మ్యాప్లు కూడా పెట్టడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే తెలియని వాళ్ళకు కూడాను, నేను ప్రయోగాత్మకంగా చూశాను దాన్ని, దాంట్లో పెట్టుకుని మనం మౌస్ మూవ్ చేస్తూ ఉంటే యూ కెన్ మూవ్ ద హౌస్ అరౌండ్, యూ కెన్ సీ ద సరౌండింగ్, సెటాప్స్ ఎంత పెట్టారు, హైట్ ఎంత పెట్టారు, నేను చెప్పినటువంటి బిల్డింగ్ నాకు వస్తుందా. దీన్ని రెరా సంస్థలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. ఎఫ్టీఎల్కి సంబంధించి ఈరోజు మనం చూస్తే దాదాపు ఓఆర్ఆర్ లోపల 560 చెరువులు ఉన్నాయి. ప్రిలిమినరీ నోటిఫికేషన్ 563కి ఇవ్వడం జరిగింది. ఫైనల్ నోటిఫికేషన్ 139కి ఇచ్చాం. ఈ మ్యాప్లన్నీ కూడా తొందరలోనే వెబ్సైట్లో పెడతాము. ఉదాహరణకి ఓఆర్ఆర్ వరకు లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైడ్రా కమిషనర్ చైర్మన్గా ఉన్నారు. దాంట్లో జిహెచ్ఎంసీ కమిషనర్ ఉంటారు, హెచ్ఎండే కమిషనర్ ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా వారికి వెబ్సైట్ తయారు చేస్తారు, ఒక అప్లికేషన్ కూడా తయారు చేసే పనిలో ఉన్నాము. అవుట్ సైడ్ ఓఆర్ఆర్ హెచ్ఎండిఏ లోపల 2693 చెరువులు ఉన్నాయి. దాంట్లో 2052 చెరువులకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్ చేయడం జరిగింది. ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయితే ఫైనల్ చేస్తాము, దాన్ని కూడా వెబ్సైట్లో పెడతాము, ప్రజలు చూసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు. 130 చెరువులకి ఫైనల్ నోటిఫికేషన్ అయింది. ఫైనల్ నోటిఫికేషన్ అయ్యే లోపల రకరకాల ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అక్కడ అఫెక్ట్ అయ్యే వాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు, ప్రాసెస్ టైం పడుతూ ఉంది. అందుకని మనకు ఫైనల్ నోటిఫికేషన్ టైం పడుతుంది. బట్ ఈ ప్రాసెస్ కూడా తొందరగా చేయమని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక యాప్ రూపంలో తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాము. మనం ఇచ్చిన పర్మిషన్స్, ఇప్పుడున్న ప్రాసెస్లో ఆ పద్ధతి ప్రకారం ఇచ్చిన పర్మిషన్స్ అక్కడక్కడ పొరపాట్లు జరగవచ్చు, వాటిపై చర్యలు తీసుకుంటాము. ఎక్కడ కూడాను ఇచ్చేసిన దానిపైన పోయి ఇప్పటి వరకు కూడా డెమారేషన్ చేయలేదు, ఇంతకుముందు కూడా చేయరు. అన్ని రివోక్ అయినటువంటి ఆల్రెడీ రివోక్ అయినాయే చేసింది. మీకు అది కూడా లిస్ట్ కూడా ఇస్తున్నాం ఆల్రెడీ. సార్ మీకు అది వీల్ గివ్ దట్ లిస్ట్. అంటే హైడ్రా ఏది చేసి మీరు వెళ్ళి చేసి క్యాన్సిల్ చేయమని కాదు, ఇవన్నీ ఆల్రెడీ రివోక్ అయిన వాటిని తీసి డిమాలిష్ చేసింది అనమాట. మీకు అది కూడా ఇప్పుడు మనకు చెరువులు ఒక్కటే చూసుకుంటామా, లేకపోతే చెరువులతో పాటు ఆ చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాల్తా చట్టం కూడా అమల్లో ఉంటుందా? ఒకవేళ అమల్లో ఉంటే అక్కడ అమీన్పూర్ చెరువు అని ఉంది, మన భారతదేశంలో మొదటిసారిగా జీవ వైవిధ్యానికి సంబంధించిన మొదటి చెరువుగా ఐడెంటిఫికేషన్ చేసినారు. అమీన్పూర్ చెరువు చాలా గొప్ప చెరువుగా మనకు హైదరాబాద్లో ఉంది. అక్కడ బిజినెస్ చేస్తున్నారు, వాటర్ బిజినెస్. అంటే రకరకాల అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఈ వాటర్ బిజినెస్లు కావచ్చు, అమీన్పూర్ చెరువు పూర్వ వైభవం తీసుకురావడానికి అలాంటి ఏమైనా యాక్షన్స్ కూడా ఉంటాయి? తప్పకుండా ప్రయత్నం జరుగుతుంది. ఏది మైక్ తీసుకో. దాంట్లో పర్మిషన్స్ లేని అన్నిటినీ కూల్చడం జరిగింది. ఇప్పుడు ఇందాక సార్ చెప్తున్నారు, ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చి బఫర్ జోన్లో ఉన్న వాటిల్లో ఉంటే కనుక, పర్మిషన్ ఇచ్చి ఆల్రెడీ దాంట్లో ఎగ్జిస్టింగ్ ఉంటే కనుక దాన్ని ఎలా చేస్తాం? అది రివోక్ చేయాలి, అది క్యాన్సిల్ చేయాలి. అంతేగాని పర్మిషన్ దాన్ని మేము ఎక్కడ కూల్చట్లేదు. ఇది చాలా స్పష్టంగా ఎందుకో మీకు చెబుతుంది. ఎక్కడైతే కనుక ఆల్రెడీ రివోక్ అయినటువంటి వాటిని ఉన్నాయో, అంటే క్యాన్సిల్ అయినటువంటి వాటిని కూల్చడం జరిగింది.
ఎక్కడ కూడా పర్మిషన్ ఆల్రెడీ లైవ్లో ఉండి పర్మిషన్ యాక్టివ్గా ఉంటే కనుక అది కూల్చడం అనేది హైడ్రా చేయదు. సార్ 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 ఏమంటారు? ఇక్కడ అదే జరిగేది. నేనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తుంది. అమీన్పూర్ కానీ ఒక డిండిగల్ కానీ అన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్తుంది. అది చేసింది ఎవరు? అక్కడ అక్కడ ఉన్నటువంటి అధికారులు యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్ చేశారు, అరెస్ట్ చేశారు. ఏది గతంలో జరిగింది మీకు చెప్తుంది. నెక్స్ట్ అట్లానే ఏది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బిల్డర్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. కేసులు పెట్టి చేశారు. రిజిస్ట్రేషన్ ఆపించడానికి ట్రై చేస్తే వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఏది రిజిస్ట్రేషన్ పెట్టాలని చెప్పి బహుశా రిజిస్ట్రేషన్ కంటిన్యూ ఆగుంటే కనుక కొంతవరకు డెఫినెట్గా అది వాళ్ళకి పబ్లిక్ ఇండికేషన్ వచ్చేది అనమాట. బట్ అది వాళ్ళు కొంత ప్రాసెస్ని వాళ్ళు ఫేవరబుల్గా తీసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు కూడా చేశారు కాబట్టి. సార్ సార్ ఎందుకు మీద చర్య హైడ్రా కాదు కదా, కన్సర్న్ డిపార్ట్మెంట్ సరే, ఇక్కడ తీసుకుంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ మీన్ సార్ 1 మినిట్ సార్. రంగనాథ్ will meet you. రంగనాథ్ గారు సార్ Right, last 1 or 2 questions here, please. Okay. ఏమైంది? ఇగో చూడండి, ఇదే కదా ఇప్పుడు చెప్తుంది మీకు. ఆల్రెడీ మీకు చెప్పారు కదా ఇప్పుడే. విత్ ఇన్ ఓఆర్ఆర్ 565 లేక్స్ ఉన్నాయి. ప్రిలిమినరీ నోటిఫికేషన్ 563కి ఇచ్చారు. ఫైనల్ నోటిఫికేషన్ 138కి ఇచ్చారు. అండ్ బ్యాలెన్స్ ఇంకా పెండింగ్ ఉన్నది 427 ఫర్ ఫైనల్ నోటిఫికేషన్. అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అంటే అవుట్ సైడ్ ఓఆర్ఆర్ అయితే కనుక అది వేరున్నది. అది మాకు సంబంధించి విత్ ఇన్ ఓఆర్ఆర్ వరకు నేను చెప్తున్నాను. ఇన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ డేటా అంతా కూడా ఉన్నది. ఓకే రైట్ సార్. సర్వే నంబర్ సర్వే సార్ రంగనాథ్ గారు సార్ రంగనాథ్ గారు ఈ సర్వే నంబర్ మారి కన్స్ట్రక్షన్స్ టేకప్ చేసిన వాళ్ళు ఎల్ఆర్ఎస్ అప్రూవల్స్ చూపిస్తున్నారు సార్. దిస్ హ్యాపెండ్ ఇన్ కిష్టారెడ్డిపేట్. ఆ ఎల్ఆర్ఎస్ అప్రూవల్స్ కూడా మీరు ఆనర్ చేయరా? ఏమైంది? సర్వే నెంబర్ మార్చిండ్రు. హీ గాట్ అలాట్మెంట్ ఇన్ 1 సర్వే నంబర్ ప్రైవేట్ ల్యాండ్ కన్స్ట్రక్టింగ్ ఇన్ అనదర్ సర్వే నంబర్. డీటెయిల్స్ మొత్తం షేర్ చేసుకుని ఇండివిజువల్ గా చూస్తారు. డీటెయిల్స్ షేర్ చేసుకుని థ్యాంక్ యూ.